నుంచి మనల్ని కాపాడగలిగింది. ఎందుకంటే మనల్ని కొట్టినా కానీ మనము తొందరపడం, మనల్ని బాధ పెట్టినా మనం తొందరపడం, కానీ మాటల చేత ఎవరైనా హింసిస్తే తట్టుకోలేం. అందుకని అపవాది చాలాసార్లు మనకి ఆర్థిక సమస్యలు పెద్దగా చూపించడు, మనం ఉన్న దీనాతి దీనమైన స్థితిని చూపించడు, కానీ ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలను చాలా విపరీతమైన ధోరణిలో మనకు చూపెడతాడు. కానీ అలాంటి మాటల నుంచి కూడా కాపాడగలిగే దేవుడు మనకున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. కొంతమంది జీవితాల్లో మాటలు ఎదుటి వ్యక్తి నుంచి ఎలా వింటారంటే ప్రళయంలాగా వినబడతా ఉంటాయి. ప్రళయం, పరిస్థితులు వారిని బాధ పెట్టవు, కానీ మాటలు పెట్టే బాధ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు దేవుని మీద ఆధారపడేవాడివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడేదానివైతే, ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. యేసుక్రీస్తు వారిని మాటల చేత ఎంతో మంది వేధించారు సిలువలో ఉన్నప్పుడు. నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా రక్షకుడు అయితే, మెస్సియా అయితే నిన్ను నీవు రక్షించుకోమని ఆయన్ని తోలనాడారు. కానీ ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుంచి దేవుడు తనని రక్షించాడు.